హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎన్ఎన్ ఛానల్. ఈరోజు నేను తయారు చేసుకున్న రెసిపీ కరకరలాడే కట్మిర్చి. ఇలా వేడి వేడి కట్మిర్చీలపై ఉప్పు మసాలా కలిపిన మిక్చర్ వేసి ఉల్లిపాయతో తిన్నామనుకో, ఆహా, ఆ టైంలో అదే అమృతం అండి. దీనికి మించిన డిష్ ఉండదు. నేను తయారు చేసుకున్న కట్మిర్చి ఫైనల్ లుక్ ఇది. మెజర్మెంట్ క్వాంటిటీ అనేది ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. సో వ్యూవర్స్ అందరూ వీడియోని కంప్లీట్గా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ కట్మిర్చికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. కావాల్సిన వాళ్ళు ఇది కూడా చూసి ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ నేను 2 cups ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నాను. 1 cup వేసేసాను. అలాగే ఇంకో కప్ శనగపిండి కూడా వేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక 2 cups ఆఫ్ శనగపిండి యూస్ చేసుకున్నాను. దీంట్లోకి 1 spoon ఉప్పు, ఇలా ఉప్పు వేసిన తర్వాత 1/2 spoon బేకింగ్ సోడా, చిటికెడు టెస్టింగ్ పౌడర్, 1/2 spoon ఓమా, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ వేయకముందు ఒకసారి ఇలా కలుపుతున్నాను నేను. నెక్స్ట్ ఇంకా నేను కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండొద్దు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండొద్దు. గట్టిగా ఉంటే మనకు మిర్చి టేస్ట్గా రాదు, మెత్తగా ఉంటే అది నూనెలో సరిగ్గా ఫ్రై అవ్వదు. సో కాస్త వాటర్ వేసుకుంటూ మిక్చర్ని ఎగ్జాక్ట్గా కలపాలి. సో చూడండి, నేను ఎలా కలుపుకుంటున్నాను, ఎగ్జాక్ట్గా ఇలానే ఫాలో అవ్వండి. తొందరపడి ఒకటేసారి వాటర్ వేయకండి. సో ఫైనల్గా మనకు మిక్చర్ అనేది ఇలా ఉండాలి. సో నెక్స్ట్ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 1 spoon ధనియా పౌడర్లో 1/2 spoon సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న మిర్చి తీసుకుంటున్నానండి. గ్రీన్ మిర్చి తీసుకుంటున్నాను. సో సైజ్ పెద్దగా ఉండాలండి, మనం మిర్చి చేసుకుంటున్నాం కాబట్టి. మళ్ళీ అది లావుగా కూడా ఉండాలి, మరీ సన్నగా కూడా ఉండకూడదు. ఒకవేళ సన్నగా ఉన్న సరిగ్గా రాదు మనకు మిర్చి అనేది. సో ఈ సైజులో ఉన్న వాటిని ప్రిఫర్ చేయండి. సో ఇలా తీసుకొని నేను ఇక్కడ కట్ చేశాను, కింద కట్ చేసేసి మధ్యలో ఇలా ఘాట్ పెట్టి లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసాను. సీడ్స్తో కూడా తినొచ్చు, కానీ సీడ్స్తో ఉంటే చాలా కారంగా ఉంటుంది. సో సీడ్స్ తీసేసి తింటే చాలా బాగుంటుంది. నేను సీడ్స్ తీసేసాను కదా, ఇంకా లోపల నేను మసాలా పెట్టేసుకుంటున్నాను. ఇది ధనియా పౌడర్ ఇంకా ఉప్పు కలిపిన మిక్చర్ని లోపల నీట్గా పెట్టేశాను. సో ఇలాగే అన్ని మిర్చీలు కట్ చేసుకున్నాను, లోపల ఉన్న సీడ్స్ తీసేసుకున్నాను. ఇంకా నేను మసాలా ఇంకా ఉప్పు ఉంది కదా, ఆ మిక్చర్ని పెట్టేశాను. ఇంతే. సో నెక్స్ట్ నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను మిర్చి ఫ్రై చేసుకోవాలి కదా, సో దానికోసమని ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేట్ చేసుకోవాలి. అంతలోగా ఇలా చూసారా, ఇది మిక్చర్ ఉంది కదా, మిక్చర్లో ఇలా మధ్యలో పట్టుకోవాలి. మిర్చిని మధ్యలో పట్టుకొని ఇలా డిప్ చేయాలి. మిక్చర్లో డిప్ చేసి ఇందులో వేయాలి. ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. సో అన్ని మిర్చీస్ కూడా నేను అలాగే చేస్తున్నాను. మిర్చి మధ్యలో పట్టుకోండి, ముందు కాదు కింద కాదు, మధ్యలో పట్టుకొని అందులో డిప్ చేసి అలా వేయండి. అలా వేసి కాస్త హై ఫ్లేమ్ పైన మంచిగా ఫ్రై చేసుకోండి. సో సోడా వేసాను కాబట్టి కాస్త ఉబ్బుతాయి. అలాగే ఓమా టెస్టింగ్ పౌడర్ ఉంది కాబట్టి మనకు మిర్చి అనేది చాలా టేస్టీగా అవుతుంది. సో ఇలా అన్ని మిర్చీలు వేసేసుకోండి, మంచిగా ఫ్రై చేసుకోండి. సో అది లాస్ట్కి మనకు అది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు మంచిగా ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి. చూసారా, ఇక్కడ మిర్చి కూడా ఎంత మంచిగా కాలుతుందో. సో లోపల ధనియా పౌడర్ ఇంకా మనం ఉప్పు వేసాం కదా, మిర్చి కూడా చాలా టేస్టీగా అవుతుంది. తింటప్పుడు మనం మంచిగా అనిపిస్తుంది మనకు కూడా. సో ఇలా మంచిగా కాలిన తర్వాత నేను వీటిని తీసేస్తున్నాను. చూసారా, సో మిర్చి అనేది ఫ్రై అయిపోయింది, మనకు రెడీ అయిపోయింది అనమాట. సో నేను ఇంకా తీసేసుకున్నాను. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో అలాగే మిగతా మిర్చీస్ కూడా వేసేసుకున్నాను. మిర్చీస్ రెడీ అయిపోయాయి కదా, ఇంకా నేను కట్ మిర్చి కోసమని వాటిని ఇంకా దాని సైజ్ బట్టి 2 or 3 పీసెస్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసి మిర్చిని మళ్ళీ మనము ఫ్రై చేసుకుంటాం. సో అలా ఫ్రై చేసుకున్నప్పుడు మిర్చి మంచిగా కాలుతుంది, మనకి ఇంకా క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా యాడ్ అవుతుంది. సో నార్మల్గా మిర్చీస్ కూడా అందరికీ ఇష్టం, కానీ ఇలా కట్ మిర్చి ట్రై చేసి చూడండి,
సో నెక్స్ట్ టైం నుంచి మీరు మిర్చీసే చేసుకోరు, ఇలా కట్ మిర్చియే ప్రిఫర్ చేస్తారు, అంత బాగుంటుంది. సో ఇలా మిర్చీస్ని ఇలా కట్ చేసేసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. కాస్త టైం టేకింగ్, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. దీన్ని మనం ఉల్లిపాయతో తిన్నామనుకో చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా మనం ఫ్రీగా ఉన్నప్పుడు కానీ, మనకి ఏదైనా స్పైసీగా ఉన్న ఫుడ్ తినాలనుకున్నప్పుడు కానీ ఇలా మీరు మిర్చి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి వీడియోని ట్రై చేయండి, వీడియో మొత్తం కంప్లీట్గా చూసి ఒకసారి రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. చూసారా, ఇలా ఇంకా ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి మనకు 5 to 10 minutes అలా పడుతుంది అంతే. అలా అని మాడగొట్టకండి, జస్ట్ మనకు తెలుస్తుంది కదా, తెలిసాక తీసేసేయండి. చూసారా, ఇలా ఆయిల్ మొత్తం తీసేసి ఇలా ఒక టిష్యూ పైన వేసుకుంటున్నాను నేను. ఇంతే అండి, చూడండి ఈజీగానే ఉంది కదా మన కట్ మిర్చి అనేది. ఇదే అండి మన ఫైనల్ లుక్ కట్ మిర్చిది. సో ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, మంచి ఫుడ్ ఐటమ్ అండి. ఒకసారి మీరు ఇలా మసాలా ఉప్పు కలిపిన మిక్చర్ వేసుకొని తినండి, మీకు నచ్చుతుంది. సో నోటికి మంచి కారాన్ని, రుచిని ఇస్తుంది. ఇదే అండి నా ఫైనల్ లుక్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు NNM ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.